ప్రత్యుత్పత్తి వ్యవస్థ జంతువుల్లో జరిగేటటువంటి వ్యవస్థల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే జంతువులు తమను పోలినటువంటి జాతిని ఈ భూమి మీద కొనసాగించాలంటే, మరి ముందు తరాలని ఉత్పత్తి చేయాలంటే తప్పనిసరిగా అవసరమైనటువంటిది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ప్రత్యుత్పత్తి అనేది ఒక జీవ ప్రక్రియ. ఇది వివిధ రకాలుగా ఉంటుంది. అంటే మొక్కలైనా సరే, జంతువులైనా తర్వాత తరాలను ఉత్పత్తి చేయడం ద్వారా వాటి జాతిని కొనసాగించడానికి ప్రత్యుత్పత్తి అనే ఒక జీవ ప్రక్రియ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఇది వివిధ రకాలుగా కూడా ఉంటుందో తెలుసుకుందాం. అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ రకాలుగా ఉంటుంది. అంటే అలైంగిక ఉత్పత్తి ఎక్కువగా కొన్ని జీవుల్లో జరుగుతుంది. దాంట్లో విచ్చితి అనేది పారామీషియం, బ్యాక్టీరియా, ఏకకణ జీవుల 2 లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవటం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అంటే ఒక జీవి 2 జీవులుగా, అంటే ఏకకణ జీవులు 2 లేకపోతే అంతకన్నా ఎక్కువ ముక్కలుగా, అంటే విడివిడిగా కణాలుగా విభజించేది ఒక్కొక్క కణం ఒక్కొక్క జీవిగా మళ్ళీ ప్రపంచంలోకి వస్తుంది. అంటే ఈ విధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే లైంగిక అవయవాల అవసరం లేకుండా జరిగేటటువంటిది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఇక్కడ మనకి విచ్చితి అన్నమాట. అలాగే లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజాల కలయిక ద్వారా ఫలదీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలదీకరణం తల్లి శరీరానికి బయట కానీ అంతర్గతంగా కానీ జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి సంయోగ బీజం మనకింత గతంలో తెలుసుకున్న దాన్ని బట్టి మరి శుక్రకణాలు, పురుషుల నుంచి విడుదలయ్యే శుక్రకణాలు, స్త్రీల నుంచి అండాలు, ఈ రెండింటి ఫలదీకరణ ఫలితంగా ఏర్పడేదే సంయుక్త బీజం. అది తల్లి శరీరానికి బయట కానీ అంతర్గతం కానీ జరిగే అవకాశం ఉంది, లోపల కానీ జరగవచ్చు. శరీరం బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణం అంటారు. శరీరం లోపల జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తిలో కూడా ఫలదీకరణం 2 రకాలుగా జరుగుతుంది. బాహ్య ఫలదీకరణం, అంతర ఫలదీకరణం. అంటే బాహ్య ఫలదీకరణం అంటే శరీరం బయట జరిగితే, అంటే శుక్రకణాలు, అండాలు బయట కలిసి ఫలదీకరణ అంటే సంయుక్త బీజం ఏర్పడటం జరుగుతుంది, బాహ్య ఫలదీకరణం. శరీరం లోపల అంటే స్త్రీజీవి శరీరం లోపలికి శుక్రకణాలు ప్రవేశించి స్త్రీజీవి శరీరంలో ఉన్నటువంటి అండాలతో ఐక్యంగా అయ్యేటటువంటి పద్ధతి అది అంతర ఫలదీకరణం అని చెప్పి మనం చెప్పాలి. అలాగే చాలా వరకు చేపలు, ఉభయచరాల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అంటే ఇక్కడ కప్పల్లో, చేపల్లో మరి వీటిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. స్త్రీజీవి అధిక సంఖ్యలో అండాలను నీటిలోకి విడుదల చేస్తుంటాయి. అంటే కప్పలు, చేపలు ఏం చేస్తాయంటే వీటి మధ్య పరాగ సంపర్కం జరిగినప్పటికీ కానీ ఇవి నీటిలోకి అండాలను విడుదల చేస్తాయి అధిక సంఖ్యలో. అంటే వెంటనే పరాగ సంపర్కం జరగగానే ఇవి స్త్రీజీవి అధిక సంఖ్యలో అండాలను నీటిలోకి విడుదల చేయగానే, అదేవిధంగా పురుషజీవి కూడా మిలియన్లలో శుక్రకణాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఈ విధంగా విడుదల చేయబడినటువంటి స్త్రీ అంటే బీజకణాలు, అలాగే అండాలు, శుక్రకణాలు ఒక ఆడ ఐక్యమయ్యే పరిస్థితి కనపడుతుంది, ఐక్యమవుతుంది. అంటే ఫలదీకరణ ప్రక్రియ ప్రకృతిచే నియంత్రించబడుతుంది. కాబట్టి స్త్రీ పురుష జీవులు ఎక్కువ సంఖ్యలో అండాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి. ఈ విధంగా విడుదల చేయటం వల్ల ఇవి ఆ ప్రదేశంలోనే, ఆ విడుదల చేయబడినటువంటి ప్రదేశంలోనే ఐక్యమైపోయి ఫలదీకరణం జరిగింది. అది ప్రకృతి పరంగా జరిగి అక్కడ ఎక్కువ మిలియన్ల కొలది విడుదలవుతున్నాయి కాబట్టి అవి ఎక్కువ సంఖ్యలోనే ఫలదీకరణం జరిగి మళ్ళీ కొత్త సంతానోత్పత్తికి అవకాశం ఏర్పడుతుంది. ఒకసారి మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ మనం పరిశీలించినట్టయితే మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మరి ఏమేం భాగాలు ఉన్నాయో కూడా మనం చూడవచ్చు. ఒకసారి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 ముష్కాలు బాహ్యంగా ఉండే సంచి లాంటి నిర్మాణంలో అమరి ఉంటాయి. దీన్నే ముష్క గోని అంటారు. ముష్కాల్లో అధిక సంఖ్యలో మిలియన్ల కొద్దీ పురుష బీజ కణాలైన శుక్రకణాల ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అంటే 2 ముష్కాలు, సంచి వంటి నిర్మాణం ఉండి 2 ముష్కాలు ఉంటాయి. ఇక కింద భాగంలో 2 ముష్కాలుండి తర్వాత దీంట్లో మిలియన్ల కొద్దీ మరి కొద్ది పురుష బీజ కణాలు అయినటువంటి శుక్రకణాలు ఉత్పత్తి జరుగుతుంది. అలాగే ప్రతి ముష్కాల్లో చాలా లంబికలు ఉంటాయి. ప్రతి లంబికలోనూ బాగా మెలితిరిగినటువంటి చిన్న నాళికలు ఉంటాయి. వీటిని శోకోత్పాదిక నాళికలు అంటారు.
ఇది దాదాపు 80 సెంటీమీటర్ల పొడవుండి శుక్రనాళికలు శూకోత్పాదిక నాళికల నుండి శుక్రకణాలను స్వీకరిస్తాయి. అంటే ఆ నాళికల నుంచి శుక్రకణాలు రావటం జరుగుతుంది. అంటే ఇక్కడ శుక్రనాళికలన్నీ కలిస్తే ఎపిడెమైసిస్ ఏర్పరుస్తాయి. ఇక్కడ శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి ఎపిడెమైసిస్లో. ఇక్కడ నుండి శుక్రనాళం ద్వారా ప్రశేకంలోనికి, అక్కడి నుండి శరీరం వెలుపలికి వెలువడటం జరుగుతుంది శుక్రకణాలు. అంటే మనం ఒకసారి పటాన్ని పరిశీలించినప్పుడు దీంట్లో మనం ముష్కాల్లో తయారైనటువంటి శుక్రకణాలు, మరి ఈ శుక్రనాళం ద్వారా, మరి శుక్రనాళం నుంచి ప్రశేకనాళం నుంచి బయటికి పోవటం అనేది జరుగుతున్నాయి మనం ఏడ చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇవి ఎపిడెమైసిస్లు శుక్రకణాలు నిల్వ ఉండటం అనేది కూడా జరుగుతుంది. శుక్రనాళికలను కలిసి ఎపిడెమైసిస్ అలాగే ఏర్పరుస్తాయి. ఇక్కడ శుక్రకణాలు నిల్వ ఇక్కడ నుండి శుక్రనాళం ద్వారా ప్రశేకంలోనికి, అక్కడ నుండి శరీరం వెలుపలికి వెలువడతాయని చెప్పాను. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనుబంధ గ్రంథులైనటువంటి పౌరుష గ్రంథి, 2 కౌపర్ గ్రంథులు కలిసి జిగురు వంటి స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 2 ముష్కాలుండి, ఆ ముష్కాల నుంచి విడుదలైనటువంటి అంటే శుక్రకణాలుండి, శుక్రనాళాల నుంచి శుక్రకణాలు విడుదలై అవి ఆ వ్యవస్థలో అనుబంధంగా ఉన్నటువంటి పౌరుష గ్రంథి, 2 కౌపర్ గ్రంథులు కలిసి జిగురు వంటి స్రావాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని శుక్రం అంటారు. అంటే ఈ శుక్రంలో శుక్రకణాలు అంటే ఈ శుక్రకణాలకు పోషక పదార్థాలను అందించడంతో పాటు శుక్రకణాలని కదలికలాగా అంటే మాధ్యమం ఈదుటకు ఉపయోగపడుద్ది ఈ శుక్రం. అంటే ఈ శుక్రం లాంటి ద్రవంలో ఈ శుక్రకణాలు ఈదుకుంటూ పోతాయన్నమాట. అంటే ఇక్కడ శుక్రకణాలను పోషక పదార్థాలు అందించడానికి కూడా ఈ శుక్రం ఉంది. అంటే శుక్రకణాల కదలికలను మాధ్యమంగా కూడా ముందుకి కదిలించడానికి కూడా తోడ్పడుతుందన్నమాట. శుక్రకణాలకు పొడవైన తోక కలిగి కశాపయుత కణాలు లేక తోక శుక్రకణం చెలుస్తూ అండం వైపు ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీనికి తోక ఉంటుంది శుక్రకణానికి. అంటే ఇది అండం వైపు ప్రయాణించడానికి ఉంటుంది. తల కూడా బాగా ఉంటుంది. అలాగే పురుషుల్లో 13 నుంచి 14 సంవత్సరాల వయసు నుండి శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభమై జీవితంలో చాలా కాలం పాటు కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఈ శుక్రకణాల ఉత్పత్తి మరి 13, 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుర నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సంతానోత్పత్తి దశకు పనికొచ్చేటటువంటి దశకు ఇక్కడ శుక్రకణాల ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అంటే ఇది 14 సంవత్సరాల తర్వాత దాదాపు 60 సంవత్సరాలు పైబడి కూడా ఈ శుక్రకణాల ఉత్పత్తి అనేది కొనసాగుతుంది. శుక్రకణాల ఉత్పత్తి సామర్థ్యం వయసు పెరుగుతున్న కొద్దిగా తగ్గిపోతుంది. అంటే మొట్టమొదట ఉన్నంత స్పీడ్గా శుక్రకణాల ఉత్పత్తి తర్వాత ఉండదు, అంటే తగ్గిపోతుంది. టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోను పురుష ఉత్పత్తి అవయం. అంటే ఇక్కడ పురుష లైంగిక హార్మోన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పురుష ఉత్పత్తి అవయం ముష్కాల నుంచి టెస్టోస్టిరాన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి చేయటం కూడా జరుగుతుంది. అంటే లైంగిక హార్మోన్ అని చెప్పి అంటాం మనం ఇక్కడ. ఇక తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం చూసినట్టే మీకు తెలుస్తుంది. దాంట్లో అండాలను ఉత్పత్తి చేసే 2 స్త్రీబీజ కోశాలు ఉదరకుహరంలో ఉంటాయి. 2 స్త్రీబీజ కోశాలు ఉంటాయి. అంటే ఈ 2 స్త్రీబీజ కోశాలు చూడండి, ఆ 2 స్త్రీబీజ కోశాల నుంచి స్త్రీబీజ కోశ నాళం బయలుదేరుతుంది. అంటే స్త్రీబీజ కోశ పుట్టికల్లో అండాలు అభివృద్ధి చెందుతాయి. పుట్టికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటిని గ్రాఫియన్ పుట్టికలు అంటారు. మరి ఈ అండాలు ఉత్పత్తి చేసే 2 స్త్రీబీజ కోశాలు మరి శరీర ఉదర భాగంలో ఉండి మరి వీటిలో అండాలను అభివృద్ధి చేసేటటువంటివి అంటే గ్రాఫియన్ పుట్టికలు అనేటివి కూడా ఉంటాయి. అలాగే ఈ పుట్టికల పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రతి పుట్టికలోనూ ఒక అండం ఉంటుంది. అండం పరిపక్వం చెందినప్పుడు పుట్టిక పగిలి అండం విడుదలవుతుంది. ఇది అండం విడుదల కావటాన్ని అండోత్సర్గం అంటారు. అంటే ఇక్కడ ఇక్కడ స్త్రీబీజ కోశంలో మరి ఈ ఉన్నటువంటి గ్రాఫియన్ పుట్టికల పరిమాణంలో పాటు ద్రవంతో కూడిన కుహరాలు కూడా ఉండి ప్రతి పుట్టికలో ఒక అండం ఉండి, అండం ఎప్పుడు వస్తుంది అంటే స్త్రీలు 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి అండాలు విడుదల కావటం అనేది జరుగుతుంది. ఈ అండాలు విడుదల కావటాన్ని మనం అండోత్సర్గం అంటారు. అంటే ఇక్కడ అండం పుట్టిక పగిలి అండం విడుదల కావటం అనేది ఇక్కడ జరుగుతుంది.
అండోత్సర్గం అంటే ఏంటంటే దాన్ని మనం చెప్పవచ్చు. సాధారణంగా అండాలు వెడల్పాటి గరాటు వంటి కుల్యాముఖం ద్వారా స్త్రీబీజ వాహిక ప్రవేశిస్తాయి. అంటే అండాలు వెడల్పాటి గరాటు ఆకారం వంటి కుల్యాముఖం ద్వారా స్త్రీబీజ వాహిక అంటే ఇక్కడ స్త్రీబీజ కోశం నుంచి స్త్రీబీజ వాహిక బయలుదేరింది. అంటే దాటిని ఫాలోపియన్ నాళాలు అని కూడా అంటారు. అంటే వీటిలో ప్రవేశించి ఈ స్త్రీబీజ వాహిక స్త్రీబీజ కోశం పక్క నుండి బయలుదేరి దళసరి గోడలు కలిగిన గర్భాశయంలోకి తెరుచుకుంటుంది. ఈ బయలుదేరి గర్భాశయంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మీరు పటం చూసినట్టయితే అక్కడి మనం బయలుదేరినటువంటి గర్భాశయంలోకి ఎలా ప్రవేశించాయో మనకి తెలుస్తుందన్నమాట. తర్వాత అండం స్త్రీబీజ వాహిక ద్వారా చెలుస్తున్నప్పుడు అండం స్త్రీబీజ వాహిక అంటే స్త్రీబీజ కోశం నుంచి స్త్రీబీజ వాహిక ఉంటుంది. స్త్రీబీజ వాహిక ద్వారా చెలుస్తున్నప్పుడు శుక్రకణంతో కలయిక వలన ఫలదీకరణం జరిగి నూతన జీవికి అంకురార్పణ జరుగుతుంది. ఈ చలించేటప్పుడు అండం అంటే గర్భాశయం వైపు ప్రయాణించేటప్పుడు అదే సమయంలో శుక్రకణం కూడా గర్భాశయం వైపు ప్రయాణించినప్పుడు అక్కడ ఇవి ఏమవుతుందంటే శుక్రకణం అండాలతో ఐక్యమైపోయి ఫలదీకరణం జరుగుతుంది. నూతన జీవికి ఆ ఫలదీకరణం జరిగినటువంటి అండం అది సంయుక్త బీజం అంటారు. ఆ సంయుక్త బీజం నూతన జీవికి అంకురార్పణ జరిగింది. అంటే ఒక జీవి పురుడు పోసుకుంటుంది, ఒక జీవి అక్కడ తయారు కాబోతుంది అని అర్థం. అంటే ఇక్కడ దీన్ని మనం కొద్ది రోజుల్లో ఎప్పుడైతే ఫలదీకరణం జరిగినటువంటి అండం ఉందో దాన్నే మనం పిండం అంటాం. పిండానికి చుట్టూ ఉల్పం అనేటువంటి పిండత్వచం తనంతట తానే పెరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ అండం డెవలప్ అవుతుందో దీనిలో అనేక రసాయన మార్పులు జరుగుతుంటాయి. అంటే సమవిభజనలు ఏకాణ విభజన జరుగుతుంటాయి. జరిగిన తర్వాత పిండానికి చుట్టూ ఉల్పం అనేటటువంటి మరొక పిండత్వచం ఆ అండం చుట్టూ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉల్పం లోపలి కుహనం ఉల్పక ద్రవంతో నిండి ఉంటుంది. అంటే ఈ ఉల్పం లోపల భాగం అంతా కూడా ఒక ద్రవంతో నిండి ఉంటుంది. ఆ ద్రవం మధ్యలో పిండం పెరుగుతుంటుంది అనేది గమనించాలి మనం. అలాగే ఉల్పక కుహర ద్రవంలో అభివృద్ధి చెందుతున్న పిండానికి ఈ ద్రవం తేమను అందించడం జరుగుతుంది. అందించడమే కాకుండా చిన్న చిన్న యాంత్రిక అగాధాల నుండి కూడా రక్షణ జరుగుతుంది. అంటే స్త్రీజీవి శరీరానికి ఏమైనా ఇబ్బందులు జరిగినా సౌండు ఇలాంటి ఇంకా వేరే ఇలాంటి షాకులు తగిలినా కూడా దాని నుంచి ఈ ద్రవం రక్షిస్తుంది పిండాన్ని రక్షించేటటువంటి పని కూడా ఈ ఉల్పక ద్రవం చేస్తుందని మనం చెప్పవచ్చు. మరొక త్వచం ఉంటుంది ఎలంటోయిస్. అంటే త్వచం పిండం యొక్క ఆహారనాళం నుండి ఉద్భవిస్తుంది. పిండంకి సరఫరా చేసేటువంటి ఒక ఆహారనాళం ఏర్పడింది. అది స్వనసంచి అంటారు. ఉల్పపు ముడతల అంచులు ఎల్లంటోయిన్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరుస్తాయి. ఈ నాళాన్నే నాభిరజ్జు అంటాం. అంటే ఇది తల్లి శరీరం నుంచి ఆహారాన్ని పిండానికి అందించేటట్టుగా ఒక నాళం. దీన్ని నాభిరజ్జు అంటారు. నాభిరజ్జు అంటే ఏమిటి అన్నప్పుడు మనం చెప్పొచ్చు. అంటే కాడ వంటి పిండాన్ని జరాయువుతో కలిపే అంటే పిండాన్ని జరాయువుతో కలిపే నాళాన్ని ఏర్పరిచి దీన్నే అంటే తల్లి శరీరం నుంచి పిండానికి ఆహారాన్ని నాభిరజ్జు ద్వారా ఆహారాన్ని పిండానికి సరఫరా చేస్తుంటుంది. ఎప్పటి నుంచి పిండం ఏర్పడిన దగ్గర నుంచి 9వ నెల వరకు ఈ నాభిరజ్జు ద్వారా ఈ ఆహారాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఇది పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలను కలిగి ఉంటుంది. పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలను కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అందజేయబడతాయి. అంటే జరాయువుతో కలిపే రక్తనాళాలు కూడా ఉంటాయి. ఆ రక్తనాళాల ద్వారా ఈ ఆహారం అందజేయబడుతుంది, పోషక పదార్థాలు. ఈ విధంగా పిండం జననం జరిగే వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. గర్భధారణ జరిగాక 3 నెలల నుండి 3 నెలల ఉన్న పిండాన్ని భ్రూణం అంటారు. అంటే 3 నెలలు రాగానే పిండానికి వాళ్ళ భ్రూణం అని చెప్పి పిలుస్తారు. భ్రూణం అని ఏ దశలో అంటారు అంటే గర్భధారణ జరిగిన తర్వాత 3 నెలల తర్వాత ఉన్నటువంటి పిండాన్ని 3 నెలలు పెరిగినటువంటి పిండాన్ని మనం ఇక్కడ భ్రూణం అని చెప్పి పిలవచ్చు అన్నమాట. అలాగే పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీన్ని మనం గర్భావధి కాలం అంటారు. పిండం పూర్తిగా తల్లి గర్భంలో మరి అభివృద్ధి చెందాలంటే 1 నెలలో కాదు 3 నెలల నుంచి అది 9 నెలల వరకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ సమయంలో ఏమవుతుంది అంటే
శరీరంలో ముందుకు వివిధ కణాలు ఏర్పడి, ఆ తర్వాత కణజాలాలు, తర్వాత అవయవాలు, వివిధ రకాలైన చిన్న చిన్న అవయవాలు ఏర్పడి ఒక రూపం వస్తుందన్నమాట. అంటే మానవ రూపం రూపం దాల్చుతుందన్నమాట అక్కడ. అంటే ఒక శిశువు రూపంలోకి వస్తుందన్నమాట. అంటే ఈ 9 నెలల కాలాన్ని మనం గర్భావధి కాలం అంటాం. శిశు జననం గర్భాశయ కండరాల త్వచాల సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ 9 నెలలు నిండిన తర్వాత శిశు జననం జరగాలంటే గర్భాశయ కండర త్వచాలు సంకోచ సడలికలు ప్రారంభమవుతాయి. అంటే నొప్పులు ప్రారంభమవుతాయి. దీన్ని నొప్పులు అంటారు. ఈ చర్యలనే పురిటి నొప్పులు అంటారు. పురిటి నొప్పులు తల్లికి పురిటి నొప్పులు ఉండటం అంటే ఏంటి అంటే శిశువు ప్రపంచంలోకి వచ్చే సమయంలో అప్పుడు తల్లి పురిటి నొప్పులు అంటే గర్భాశయ కండర త్వచాల సంకోచ సడలికలు ప్రారంభమయ్యాయి. ఇవే పురిటి నొప్పులు అని చెప్పి అంటారు. అంటే పురిటి నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే శిశువు త్వరలో జన్మించబోతుందని అర్థం. అలైంగికోత్పత్తిలో జరిపే జంతువు. అలైంగికోత్పత్తి అంటే కొన్ని ప్రశ్నలు నేర్చుకున్నాను దీని మీద ఈ చాప్టర్ ఏది ప్రత్యుత్పత్తి వ్యవస్థ వరకు. అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ వరకు అలైంగికోత్పత్తి జరిపే జంతువు ప్రోటోజోవా, కప్ప, తొండ. అట్లనే పురుష బీజ కణాలను ఏమంటారు, అట్లనే శుక్ర కణాలు అంటారు. బాహ్య ఫలదీకరణ జరిపే జంతువు కప్ప, ఎలుక, కాకి, చేప, పాము, కప్ప, చేప. అంటే ఇట్లాంటి మనం బిట్లన్నీ చదువుకోవాలి. సంయోగం ఒక రకమైన ఏం చర్యది అంటే ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి ఏంది. తర్వాత ద్విధా విచ్చిత్వాల కోల్పోయిన శక్తి తిరిగి సంపాదించడానికి పారామీసి ఏం చేస్తుంది, సంయోగం జరుపుకుంటుంది. అంటే ఇక్కడ 4 ఆన్సర్లు ఉన్నాయి. అలాగే ఇంకా మనం ఇట్లాంటి ప్రశ్నలు ఇంకా కొన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మనం తయారు చేసుకున్నట్టయితే మనం దీన్ని మంచిగా ఆ చాప్టర్లో మనం మంచిగా ఆన్సర్స్ రాయొచ్చు. కాబట్టి ప్రత్యుత్పత్తి అనేది వ్యవస్థ అనేది ముందు తరాలను కొనసాగించడానికి పనిచేసేటటువంటి వ్యవస్థ. అంటే తమను పోలినటువంటి జీవులను మాత్రమే ఉంది. అంటే ఏ జీవి అయినా ఆ జీవిని పోలినటువంటి జాతిని మరి ముందుకు కొనసాగిస్తుంది. ఇది గనుక ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపం అనేది జరిగితే మరి జాతి ముందుకు కొనసాగలేదు. అంటే ఎందుకు కొనసాగలేదంటే ఇదే ముందుకు నడిపించేటటువంటి వ్యవస్థ. అంటే వేల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి మరి ఎంతోమంది జీవులు ఈ భూమి మీదకి వస్తున్నాయి, చనిపోతున్నాయి. అయినా కూడా ఇలా జీవులు నిలబడటానికి కారణం ప్రత్యుత్పత్తి వ్యవస్థే కారణం. అంటే ఏ జీవులైన సంతానోత్పత్తి ఒకేసారి ఒక జాతికి సంబంధించినటువంటి జీవుల్లో సంతానోత్పత్తి వ్యవస్థ పూర్తిగా పనిచేయకుండా పోయిందంటే ఆ జాతి అంతరించిపోయే అవకాశం. అంటే అది మొక్కలో కానీ, జంతువుల్లో కానీ, ఏది జీవులైనా సరే ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఆగిపోతే ఆ జీవి తర్వాత తరాలను కొనసాగించలేదు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ జీవులైనా జంతుజాలాల్లో కానీ, మొక్కల్లో కానీ ముందు తరాలను సృష్టించేది, ముందు తరాలని అభివృద్ధి చేసేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని చెప్పి అంటాం. తర్వాత జ్ఞానేంద్రియాలు. అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? జ్ఞానాన్ని అందించేయి. జ్ఞానం అందించటం అంటే మనకు ఈరోజు ఒక విషయాన్ని మనం చూసినట్టయితే మనం చెవుల ద్వారా మనం మ్యూజిక్ని, కోయిల రాగాన్ని వినవచ్చు. అదేవిధంగా మరి కళ్ళతోటి రకరకాల పువ్వుల రంగులను చూడవచ్చు. అలాగే ముక్కుతోటి మనం మంచి రుచులను, మామిడి రుచులను మనం చూడవచ్చు. అలాగే మనం ఇంకా నాలుక ద్వారా కూడా మనం కొన్ని రుచులను చూడవచ్చు. అంటే వాసనలు చూడవచ్చు. ముక్కు ద్వారా వాసనలు చూడవచ్చు, నాలుక ద్వారా రుచులను చూడవచ్చు. అదే చర్మం ద్వారా స్పర్శ, వెచ్చటి గుణం, అదేవిధంగా చల్లబరిచే గుణాన్ని మనం స్పర్శ ద్వారా గ్రహించవచ్చు. అంటే ఇలా మన శరీరంలో కొన్ని చూడగలిగేటటువంటి కళ్ళు, వినగలిగేటటువంటి చెవులు, వాసన చూడగలిగేవి ముక్కు, రుచి చూడగలిగేది నాలుక, అలాగే స్పర్శ కలగజేసేది, స్పర్శ జరిగిందని తెలియజేసేది చర్మం. అంటే ఈ 5 మనం జ్ఞానేంద్రియాలు అని చెప్పి అనొచ్చు. అంటే జ్ఞానేంద్రియాలు అనే ప్రత్యేకమైనటువంటి అవయవాలు మన శరీరంలో ఉన్నాయి. ఉన్న అవయవాల్లోని వాటిలోనే అవే జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారా వాటి అవసరాలను గురించి తెలుసుకుంటాయి. అంటే జ్ఞానం వల్ల జీవి యొక్క ప్రేరణలకు సరైన ప్రతిస్పందనను చూపగలుగుతుంది. జ్ఞానేంద్రియాలు 5 మొత్తం 5 ఉన్నాయి. పంచేంద్రియాలని కూడా అంటారు జ్ఞానేంద్రియాలు.
ఏంటి ఆ జ్ఞానేంద్రియాలు? కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. ఏమేం చేస్తున్నాయి ఈ జ్ఞానేంద్రియాలు చూద్దాం. జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే జ్ఞాన వార్తలను గ్రహించగలుగుతున్నాం. మనం ఈ వార్తలను వివరించే శక్తి జ్ఞానేంద్రియాలకు లేదు. అంటే ఈ వార్తల విషయం ఏందో జ్ఞానేంద్రియాలకు తెలియదు. కేవలం ఈ జ్ఞాన వార్తలను గ్రహించి మెదడుకు జారవేయటమే ఈ జ్ఞానేంద్రియాల యొక్క విధి. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? విషయాన్ని, ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అంటే తెలుస్తాయి. అంటే తిరిగి మళ్ళీ పరిష్కరించలేవు. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే జ్ఞాన వార్తలను పంపటం వరకే జరుగుతుంది. ఈ వార్తలను వివరించే శక్తి మాత్రం జ్ఞానేంద్రియాలకు లేదు. అంటే జ్ఞానేంద్రియాన్ని దేంతో పోల్చవచ్చు అంటే టెలిఫోన్తో పోల్చవచ్చు. టెలిఫోన్ తోటి. టెలిఫోన్ ఏం చేస్తుంది? మనం ఎవరు మాట్లాడే మాటలన్నీ కూడా మనకి వినిపిస్తుంది. మనం మాట్లాడే మాటలు కూడా అవతల వాళ్ళకి వినిపిస్తుంది. కానీ పరిష్కారం ఇవ్వదు. మనం మాట్లాడే వాటికి ఆన్సర్లు చెప్పదు. అంటే ఈడ టెలిఫోన్ వార్తలను రవాణా చేస్తుంది. కానీ ఈ వార్తల సారాంశాన్ని అర్థం చేసుకోదు. దానికి తెలియదు, అర్థం తెలియదు. చూడటం వరకు చూస్తుంది కన్ను. కాకపోతే దానికి ఎదురుంగా వచ్చేది సింహమా, పులి అని కన్ను తెలియదు. కన్నుకు ఏమీ తెలియదు. కాకపోతే అది చూసినటువంటి విషయాన్ని నాడుల ద్వారా మెదడుకు చేరవేస్తే మెదడు ఆ ఎదురుంగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఆ ఎదురుంగా ఉన్నటువంటి జంతువు కానీ పులి అని తేల్చేటటువంటి అంగం ఏదైతే ఉందో అది మెదడు మాత్రమే. మెదడు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటుంది. కానీ ఎదురుంగా ఏదో ఉంది అన్న విషయం చెప్పడమే తప్ప అది ఏంటి అనేది తెలియదు. అంటే దీన్ని టెలిఫోన్ తోటే మనం పోల్చవచ్చు. కానీ వార్తల సారాంశాన్ని అర్థం చేసుకోలేదు. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని గ్రహించి విద్యుత్ తరంగాల రూపంలో మెదడుకు పంపుతాయి. అంటే జ్ఞానేంద్రియాలు ఏదైతే విషయాన్ని చూసినాయో, ఏదైతే విషయాన్ని తెలుసుకున్నాయో ఆ విషయాల్ని విద్యుత్ తరంగాల రూపంలో మెదడు చేరవేస్తాయి. ప్రతి జ్ఞానేంద్రియం అనేక కణాలతో ఏర్పడుతుంది. వీటిలో కొన్ని కణాలు మాత్రమే జ్ఞాన సమాచారాన్ని గ్రహించగలుగుతాయి. వీటిని గ్రాహక కణాలు లేకపోతే గ్రాహకాలు అంటారు. అంటే ఈ ప్రతి జ్ఞానేంద్రియంలో అనేక కణాలు ఉన్నా కూడా కొన్ని కణాలు మాత్రం జ్ఞాన సమాచారాన్ని గ్రహించగలుగుతాయి. వీటిని గ్రాహక కణాలు లేకపోతే గ్రాహకాలు అని చెప్పి అంటారు. అంటే వీటికి అంటే ఇప్పుడు ముక్కులో కానీ, చెవిలో కానీ, నాలుకలో కానీ, చర్మంలో కానీ, మరి వీటిలో మనకి ఏముంటాయంటే కంటిలో కానీ జ్ఞాన కణాలు ఉంటాయి, లేకపోతే గ్రాహకాలు ఉంటాయి. అంటే ఈ సమాచారాన్ని అందించేటటువంటి కొన్ని కణాలు ఉంటాయి. అవి జ్ఞాన సమాచారాన్ని అందించాయి. వాటిని మనం గ్రాహకాలని చెప్పి. వాతావరణంలో పరిణాత్మక, గుణాత్మక మార్పులను గ్రహించటం జ్ఞానేంద్రియం యొక్క ముఖ్య పని. వాతావరణంలో ఉన్నటువంటిది పరిణాత్మక, గుణాత్మక మార్పులను గ్రహించటం జ్ఞానేంద్రియం యొక్క ముఖ్య పని. వాతావరణంలోని మరి వేటికైతే జీవి స్పందించి ప్రతీకార చర్యను చూపిస్తుందో వాటిని శోభ్యతలు అంటారు. అంటే వాతావరణంలో పరిణాత్మక, గుణాత్మక మార్పులు వేటికైతే జీవి అంటే ఏ మార్పులకైతే జీవి స్పందించి ప్రతీకార చర్యలను చూపిస్తుందో దాన్ని మనం శోభ్యతలు అంటారు. శోభ్యతలు అంటే అది. అంటే ఇక్కడ కన్నును పరిశీలించండి. కంటి పటాన్ని కన్నును చూసినట్టు చూడండి ఎలా ఉందో. దాని లోపల భాగాలు కానీ, ఎరుపు రంగులో ఉన్నటువంటి భాగం కానీ, సారలు కానీ, గీతలు కానీ, ఇవన్నీ మీరు చూసినట్టయితే వాటి భాగాలు మనకి తెలుస్తాయి. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. జ్ఞానేంద్రియాలన్నింటిలో కూడా కన్ను అతి ముఖ్యమైనది. నయనం ప్రధానం అంటారు. ఇది అతి శక్తివంతమైన దృష్టి జ్ఞానేంద్రియం. అంటే మనకున్న అన్ని జ్ఞానేంద్రియాల్లో కన్నా కన్నే చాలా ముఖ్యమైనదని. ఎందుకన్నారంటే కన్ను ఈ ప్రపంచాన్ని చూడగలుగుతుంది, ఎదుటి వ్యక్తులను గుర్తించగలుగుతుంది, ఎదుటి రంగులను గుర్తించగలుగుతుంది. అసలు లేకపోతే చీకటి ప్రపంచం చీకటిలాగా కనిపిస్తుంది. కన్నే లేకపోతే చీకటిలాగా కనిపిస్తుంది ప్రపంచం మొత్తం. కాబట్టి కన్ను అతి ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఇది అతి శక్తివంతమైన దృష్టి జ్ఞానేంద్రియం. అతి ఉన్నత స్థాయి నిర్మాణం ఇది. మానవునికి కన్ను వేరువేరు రంగులన్నింటినీ గుర్తుపట్టగలుగుతుంది. అంటే వివిధ రంగుల్లో ఇది ఈ రంగులో ఉంది, ఇది ఈ రంగులో ఉంది, కన్ను మాత్రమే చెప్పగలుగుతుంది. అంటే మనం కళ్ళే లేకపోతే ఆ పువ్వుల యొక్క రంగులను చెప్పలేం, లేకపోతే వస్తువుల యొక్క రంగుల్ని చెప్పలేం. కాబట్టి అది ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు, ఈ రంగుల్ని వేర్వేరు రంగులను కూడా గుర్తించగలిగే శక్తి కంటికి ఉన్నదన్నమాట.
దూరంగా దగ్గరగా ఉన్న వస్తువులను చూడటానికి అనువుగా మన కన్ను కణంలో మారగలదు. అంటే దగ్గరగా చూసినప్పుడు, దూరంగా చూసినప్పుడు దానికి అనుకూలంగా మన కన్ను పనిచేస్తుంది. మన 2 కళ్ళల్లో ఒకే వస్తువుని చూడగలుగుతాం. అంటే దీన్ని బైనాక్యులర్ విజన్ అంటాం. అంటే 2 కళ్ళల్లో 2 వస్తువులను చూడలేం. ఒకే వస్తువును కూడా 2 కళ్ళతోటి చూడగలుగుతాం. అంటే మనం బైనాక్యులర్ పెట్టుకున్నప్పుడు మనకి ఎలా అవపడుతుందో అదే విధంగా కన్ను పనిచేస్తుందన్నమాట. అలాగే గంతలలో ఉన్న కంటి గుడ్డును కదపటానికి 6 కండరాలున్నాయి. అంటే కంటి లోపల అంటే కంటి గుడ్డును కదపడానికి 6 కండరాలుంటాయి. వస్తువును క్రమంగా చూడటానికి గాను 2 కళ్ళు సమన్వయంగా కదులుతాయి. అంటే ఏ వస్తువునైనా సమానంగా చూడాలంటే క్రమంగా చూడటానికి గాను 2 కళ్ళు సమన్వయంగా కదులుతాయి. ఒక్కన్నే కాకుండా 2 వైపు దృష్టి అశ్వ దృష్టి 2 వైపులు కూడా సమానంగా వెళ్తాయన్నమాట. ఆ విధంగా దృఢస్థరము కంటి ముందర భాగంలో శుక్లపటాన్ని ఏర్పరుస్తుంది. కంటి ముందర భాగంలో దృఢస్థరం అంటే శుక్లపటాన్ని ఏర్పరుస్తుంది. ఇది పారదర్శకంగా ఉండే కాంతి కిరణాలను కంటిలోనికి పోనిస్తుంది. శుక్లపటలాన్ని కప్పుతూ కంటి పొర ఉంటుంది. అసురుగంధి స్రావం తడిగా ఉంచి కాపాడు. అంటే మన కళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయి. కారణం ఏంది? కళ్ళల్లో ఎప్పుడు కూడా తడి ఉంటుంది. ఆ తడి ఉంటే దాన్ని ఏమంటారంటే అశ్రువులు అంటారు. అసురుగంధి స్రావం అంటే అసురుగంధి అనేటువంటి మన కంటిలో ఉండి అది ఒక స్రావాన్ని విడుదల చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక్కోసారి మంచినీళ్ళు లేకపోయినా కన్నీళ్ళు ఉన్నాయంటారు. అంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అంటే అవి నిరంతరం ఉంటాయి. అంటే దీని కండ్లెమ్మటి నీళ్లు ఆడొక గ్రంథి ఉండటం వల్ల మన శరీరంలో ఆ కంటిలో ఉన్నటువంటి గ్రంథి స్రావమే ఎప్పుడు కూడా కంటిలో చూసినట్టయితే తడిగా ఉంటుంది. తడిగా ఉండి మనకు ఒక్కోసారి వెంటనే కళ్ళమ్మటి నీళ్లు పడుతుంటాయి. ఏదైనా పడ్డప్పుడు కంటిలో ఏదైనా నలుచబడ్డప్పుడు కూడా నీళ్లు ఎక్కువగా కారుతున్నట్టుంటాయి. అంటే దాంట్లో ఉన్నటువంటి గ్రంథులు ఎప్పుడు తడిగా ఉంచి కంటిని ఎల్లప్పుడూ కాపాడుతుంది. కంటిలో మరొక ముఖ్యమైన భాగం కనుపాప. ఇది శుక్లపట్లం కింద ఉంటుంది అన్నమాట. కనుపాప గుండ్రటి పొర వంటి నిర్మాణం. కన్ను మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని తారక అంటారు. ఇది కంటి లోపలికి కుహరంలోకి కాంతిని పోనిస్తుంది. కంటికి ముందరగా ఉన్న చిన్న గదిని నేత్రోదక కక్ష అంటారు. దీనిలో ఉండే జెల్లీ వంటి పదార్థాన్ని నేత్రోదయం అంటారు. అలాగే నేత్రపటలం కంటి లోపలి పొర, కంటిలోని జ్ఞానభాగం, నేత్రపటంలోని కణాలు చిన్నవి దగ్గరగా అమరి ఉంటాయి. ప్రతి కంటిలోనూ వీటి సంఖ్య సుమారు 14 కోట్లు ఉంటుంది. చూడండి, దండాల్లో ఉండే ఎర్రని పదార్థాన్ని విజువల్ ఫర్సిల్ లేకపోతే రొడాప్సిన్ అని అంటారు. అంటే రొడాప్సిన్ అంటే కూడా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే కాంతి నేత్రపటలం మీద పడ్డప్పుడు ఈ వర్ణకం విచ్ఛిన్నమై వెంటనే తిరిగి ఏర్పడుతుంది. రొడాప్సిన్ ఏర్పడటానికి విటమిన్ ఏ అవసరం. విటమిన్ ఏ లోపం వల్ల కంటి జబ్బులు కలుగుతుంటాయి. కంటికి ఎప్పుడు విటమిన్ ఏ అంటే మనం విటమిన్ ఏ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తిన్నట్టయితే కళ్ళు ఎప్పుడు కూడా నీట్గా తెల్లగా మంచిగా మెరుస్తూ మంచిగా ఉంటాయి. అంటే ఒకవేళ దాని లోపం ఉన్నట్టయితే ఇది కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే దృక్నాడి కంటి నుండి వార్తలను మెదడుకు చేరవేస్తుంది. దృక్నాడి అంటే కంటి నుండి వార్తలను చేరవేసే కంటి నాడులు ఏంటంటే దృక్నాడి అని చెప్పారు. నేత్రస్థరము దృక్నాడిని కలిపి ఉండే చోట దండాలు కోన్లు ఉండవు. అంటే నేత్రపటంలోని ఈ భాగాన్ని అందచుక్క అని కూడా అంటారు. ఈ భాగంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. కళ్ళు 2 ఉన్నాయి కాబట్టి దృక్నాడులు ఒక్కొక్క పక్కన ఒకటి చొప్పున 2 ఉంటాయి. మెదడుకు పోయే మార్గంలో ఒక్కొక్క దృక్నాడిలో సగభాగం రెండో దాన్ని దాటుతుంది. మిగతా సగం మామూలుగా దాని మార్గంలో ప్రయాణిస్తుంది. అంటే ఇట్లా వార్తలను చేరవేసేటప్పుడు అందుచేత ఒక్కొక్క కన్ను వార్తలనే మెదడుకు 2 పక్కలకు పంపు చేస్తుంది. అంటే వార్త వెంటనే 2 వైపులా కూడా వెళ్తుంది. మెదడులో కళ్ళ నుండి వార్తలను గ్రహించి వాటిని విశ్లేషించే భాగం కూడా ఉంది మళ్ళీ మెదడులో. అంటే కంటికి సంబంధించినటువంటి భాగం, కళ్ళ నుంచి వచ్చే వార్తల వరకే సేకరించేటటువంటి భాగం నేత్రపటంలోనికి మారుస్తుంది. మళ్ళీ ఈ భాగంలో ప్రతిబింబం పరిమాణం యథార్థ స్థితి తీసుకొని రాబడుతుంది. ఈ ప్రతిబింబాన్ని 3 కోణాల్లో కూడా ఏర్పరుస్తుంది అన్నమాట. ఇలా వస్తువు దూరానికి తగ్గట్టుగా కటకం మారకపోతే దృష్టిలోపం వస్తుంది. కటకాన్ని తమ ఆధీనంలో ఉంచుకొని కండరాలు అలసిపోయినా సరిగ్గా పనిచేయకపోయినా దృష్టిలోపం కలుగుతుంది. కటకం సరిగ్గా కాంతి కిరణాలు కేంద్రీకరించకపోతే నేత్రపటలం మీద ప్రతిబింబాలు సరిగ్గా పడవు. అంటే ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి అలాగే నేత్రపటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడితే దాన్ని మయోపియా లేక
ఆశ్వదృష్టి అంటారు. చాలా సందర్భాల్లో వయసు మళ్ళటం వల్ల కటకం ప్రతిబింబాన్ని నేత్రపటలానికి వెంకగా ఏర్పరుస్తుంది. దీన్ని దీర్ఘదృష్టి అంటారు. అంటే అంటే దూరపు చూపు, దగ్గర చూపు కనపడట్లేదు అని చెప్పి అంటారు. దీనికి తగ్గట్టు పిల్లల్లో ఎక్కువగా దగ్గర చూపు, అంటే పుస్తకాలు అక్షరాలు కనపడవు, అంటే పెద్దవాళ్ళకి దగ్గరలో అక్షరాలు కనపడవు, పిల్లల్లో దూరం అవపడవు, అంటే బోర్డు మీద స్కూల్లో బోర్డు మీద రాసినప్పుడు అవి వాళ్ళకి అక్షరాలు బాగా అవపడవు. అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి దృష్టి, వీళ్ళకి ఒక రకమైన దృష్టి ఉంటుంది. కళ్ళజోడు ఉపయోగించి కానీ, కాంటాక్ట్ లెన్స్తో ఉపయోగిస్తే కానీ ఈ దృష్టి లోపాలు ఉన్నటువంటి వాటిని సరి చేసుకోవచ్చు. అలాగే చెవి భాగాలను కూడా మనం చూసినట్టయితే మీకు తెలుస్తుంది. వాటిలో భాగాలు చూద్దాం. మొత్తం శ్రవణేంద్రియంలో మనకు బయటకు కనిపించే చెవి భాగం చాలా చిన్నది. శ్రవణేంద్రియం చాలా పెద్దగా, లోపల పెద్దగా ఉండొచ్చు, పైకి మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది. పెద్ద భాగం తలలో ఇమిడి ఉంటుంది. దీని యొక్క పెద్ద భాగం తల లోపలికి ఇమిడి ఉంటుంది. లోపలికి చెవిలో అతి క్లిష్టమైన భాగం కపాలంలో చిన్న ఎముక పెట్టెలో అమిరి ఉంటుంది. చెవి శ్రవణేంద్రియంగా మాత్రమే కాకుండా శరీర సమతాస్థితిని కూడా కాపాడుతుంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. బయటకు మనకు కనిపించే చెవి భాగాన్ని వెలుపల చెవి దొప్ప అంటారు. చెవి దొప్పమే కొట్టారు అంటారు. ఇది మృదులాస్థితో ఏర్పడి చర్మంతో కప్పబడి ఉంటుంది. స్వరంగంలా ఉండే బాహ్య శ్రవణ కుహరం వెలుపలి చెవిని లోపల నిర్మాణంతో కలుపుతుంది. ఈ వెలుపలి బొక్కలాగుండి లోపల స్వరంగంలాగా పడుతుంది. అది వెలుపలి చెవిని లోపల నిర్మాణంతో కలిపేస్తుంది. ఈ కుహరం చివరన కర్ణబేరి అనే త్వచం ఉంటుంది. అలాగే మధ్య చెవి ఒక గదిలా ఉంటుంది. మధ్య చెవి దీనిలో 3 చిన్న ఎముకలు ఒక గొలుసులా అమరి ఉంటాయి. వీటిని కోటకం, దాగలి, కర్ణాంత రాస్తి అంటారు. వాటి ఆకారాన్ని బట్టి వీటిని సుత్తి, పట్టెడ, అంకవన్ని అని కూడా అంటారు. మనం ఆ విధంగా కూడా పిలుస్తాం. కర్ణబేరి కోటకంతో కలిసి ఉంటుంది. కోటకంలో దాగలితో కూడా కలిసి ఉంటుంది. దాగలి కర్ణాంత రాస్తిలో కలిసి ఉంటుంది. వీటిలో అంకవన్ని ఆధారం లేక పాదం ఉబ్బి ఉండి అగ్రం గుర్రం నాడ ఆకారంలో కూడా ఉంటుంది. శబ్ద తరంగాలు కర్ణబేరిని తాగ్గానే శబ్దం రకాన్ని బట్టి కర్ణబేరి ప్రకటిస్తుంది. మన ఎదురుగా ఒక సౌండ్ మన ఎదురుగా రానే వినపడక్కర్లా, మన వెనకగా ఒక సౌండ్ వచ్చినప్పుడు, మనకి వెనకగా లేకపోతే మనకు కనిపించకుండా ఒక ప్లేస్లో దూర ప్రాంతంలో ఒక సౌండ్ వచ్చినప్పుడు ఈ వాతావరణంలోకి అది వెంటనే మన కంపించి ఒక పెద్ద ధ్వని వచ్చింది, వినపడింది అనే విషయాన్ని గుర్తించి అది మెదడుకు జారవేస్తుంది. ఒకవేళ ఆ సౌండ్ పులిదో లేకపోతే ఇంకేదో అని అనుకున్నప్పుడు దాని యొక్క అర్థాన్ని కూడా, సౌండ్ యొక్క అర్థాన్ని కూడా ఆ సౌండ్ని చేరవేయంగానే మెదడు దాని అర్థాన్ని, ఎదురంగా వచ్చేది పులియా, సింహమా, మన ఇంట్లో ఉన్నటువంటి కుక్క అనే విషయాన్ని కూడా వెంటనే తెలుసుకో. ఈ ప్రకంపనాలు ఎముకల గొలుసు చెవిలోని ఇతర నిర్మాణాలకు అందజేస్తుంది. లోపల చెవి వినుటకు ఉపకరిస్తుంది. దీనిలో 2 కుహరాలు ఉన్నాయి. బయట దాన్ని అస్థి గహనం, లోపల దాన్ని త్వచా గహనం అని కూడా అంటాం. శబ్ద తరంగాలు కర్ణబేరికి తాకినప్పుడు అది ప్రకంపనాలు కలగజేస్తుంది. కర్ణాస్తుల ద్వారా ఈ ప్రకంపనాలు అంతర్లసిక ద్రవానికి చేరి అంతరసికలో ఏర్పడినటువంటి ప్రకంపనాలు శైలికలు చలింపజేయటం వల్ల అవి శబ్దాన్ని గ్రహిస్తాయి. అసలు శబ్దాన్ని ఎలా గ్రహిస్తాయని అంటే ఎన్ని లోపాలు జరిగినప్పుడు శబ్దాలు గ్రహించకుండా చెవిటిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ శైలికల చలనాలు వాటిలో విద్యుత్ ప్రకంపనాలు కలగజేసి ఈ విద్యుత్ ప్రకంపనాలు శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరవేస్తాయి. ఈ విధంగా మెదడుకి చేరవేయటం జరుగుతుంది. అంటే ఇంతకుముందే చెప్పాం, ప్రతి జ్ఞానేంద్రియం కూడా విద్యుత్ ప్రకంపనాలు కలగజేస్తాయి. విద్యుత్ ప్రకంపనాల ఆధారంగా మెదడుకు చేరవేస్తాయి. ఇక్కడ కూడా విద్యుత్ ప్రకంపనాలు కలగజేసి ఒక శబ్ద ధ్వని తరంగాలు ఈ విద్యుత్ ప్రకంపనాలు శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరవేస్తాయి. మనకు వినగల శక్తి పరిమితం. మనం నిమిషానికి 16 నుంచి 40 హెర్ట్జ్ మధ్య ప్రసారమయ్యే శబ్ద తరంగాలు మాత్రమే ఉంటాం. 40,000 హెర్ట్జ్ అంటే ఇక్కడ మనం అంతకన్నా ఎక్కువగా వినలేం. ఎన్నైతే కర్ణబేరి పగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఇంకా తక్కువ కూడా మనం వినలేం. అవి కూడా మన చెవిని ఎక్కువ వినలేం, తక్కువ కూడా వినలేం. అంటే ఇక్కడ చెవిని మనం పరిశీలించితే దీంట్లో వివిధ భాగాలు. తర్వాత ముక్కు యొక్క పటాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. ముక్కు నాసికా రంధ్రాలు, లోపల 2 రంధ్రాలు ఉండి 2 రంధ్రాలు ఎలా లోపలికి పోయిన తర్వాత లోపల ఎలా ఉంటుంది. రుచి వాసన గ్రహించే గ్రాహకాలను రసాయనిక గ్రాహకాలు అంటారు. ఈ రుచిని తెలిపినటువంటి
అంటే రుచి అంటే వాసన ద్వారా కూడా వాసన బట్టి మంచి వాసన వస్తుంది కాబట్టి మంచి రుచి ఉంటుందని అర్థం. అంటే తెలిపేవి నోటిలో వాసన గుర్తించేవి ముక్కులో ఉంటాయి. అంటే ఈడ రుచి వాసన గ్రహించే గ్రాహకాలను మనం గ్రాహకాలని అని చెప్తాం. ఎప్పుడైతే రసాయనిక పదార్థాల ఉనికి గుర్తించబడిందో అప్పుడు ముక్కులోని గ్రాహకాలు విద్యుత్ ప్రవాహాన్ని కలిగిస్తాయి. అంటే ఎప్పుడైతే రసాయనిక పదార్థాలు ఉనికి గుర్తించబడితే అప్పుడు ముక్కులోని గ్రాహకాలు విద్యుత్ ప్రవాహం కలుగజేస్తాయి. ఈ విద్యుత్ ప్రవాహం గ్రాణనాడి ద్వారా మెదడుకు చేరుతుంది. అంటే ఇక్కడ శ్రవణనాడి ద్వారా శబ్ద తరంగాలు శ్రవణనాడి ద్వారా మెదడుకు చేరవేయటం జరుగుతుంటే ఇక్కడ ముక్కులో ఉన్నటువంటి లోపల ముక్కులోని గ్రాహకాలు విద్యుత్ ప్రవాహాన్ని కలగజేసి ఈ విద్యుత్ ప్రవాహం గ్రాణనాడి ద్వారా మెదడుకు చేరుతుంది. మెదడులో ఉన్న ప్రత్యేక భాగంలో వాసనకు సంబంధించిన వార్తలు సమీక్షించుకుంటాయి. మళ్ళీ ఇక్కడ ఈ ముక్కు ద్వారా అంటే గ్రాణనాడి ద్వారా చేరినటువంటి మెదడు చేరాక మెదడులో ప్రత్యేకమైన భాగంలో వాసనకు సంబంధించినటువంటి ఇవి సమీక్షించుకోవడం జరుగుతుంది. అంటే ఏం సమీక్షించుకుంటే ఈ వాసన అంటే వార్తలు అంటే ఏం వార్తలు ఇవి, ఎలాంటి విషయాలు ఇవి అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంటుంది అన్నమాట. ఈ విధంగా మనకు కొన్ని విషయాలని తెలుసుకోవచ్చు. అలాగే మనం నాలుక పటాన్ని చూడండి. నాలుక ఒకటి మన నోటిలో కనిపించేటటువంటిది. ఈ నోటిలో పొడవుగా మరి మెత్తగా ఉన్నటువంటి ఒక భాగం, అటు ఇటు కదులుతూ ఉన్నటువంటి భాగం ఇది. ఈ నాలుక పైన లాలాజల గ్రంథులు ఉండి లాలాజలం నాలుకపై ఉంచడం, నాలుక పైన తెల్లగా ఉంటాయి. నాలుక ఆకారం కూడా మీరు పరిశీలించినట్టయితే తెలుస్తుంది. అంటే జంతువుల పరిమాణంలో ఏం తెలుస్తుంది? జంతువుల పరిమాణంలో వాసన రుచిని గ్రహించు అవయవాలు అతి పురాతనమైనవి. అంటే ఇక్కడ జంతువుల పరిమాణంతో పరిశీలించి వాసన రుచిని గ్రహించే అంటే చేపలు తప్ప మిగిలిన సకశేరుకాల్లో జిహ్వగ్రాహకాలు నాలుక మీద ఉన్నాయి. అంటే నాలుక మీద జిహ్వగ్రాహకాలు అంటే ఇక్కడ చేపలు మరియు అకశేరుకాల్లో నాలుక లేకపోవటం వల్ల జిహ్వగ్రాహకాలు శరీరం మీద అనేక ప్రాంతాల్లో ఉంటాయి. అంటే ఈ అకశేరుకాల్లో చేపల అకశేరుకాల్లో నాలుక లేకపోవడం వల్ల ఈ చర్మం మీదనే అక్కడక్కడ ఈ గ్రాహకాలు కనిపిస్తాయని చెప్పి అంటున్నారు. అంటే జంతువుల పరిమాణంలో వాసన అంటే వాసన కాకుండా రుచిని అంటే మెయిన్ రుచి. ఇప్పుడు ఒక వస్తువుని చూడగానే మనం చాలా బాగుంది కంటితో చూస్తాం. ఆ వస్తువు యొక్క ఆకారాన్ని రూపాన్ని మనం చూడగానే వాసన కూడా బాగానే ఉంటుంది, చూస్తాం. వాసన బాగానే ఉంది, రంగు బాగానే ఉంది. రంగుని కంటితో చూస్తాం, వాసనని ముక్కుతో చూస్తాం. కానీ నోట్లో పెట్టుకోగానే దానిలో ఉండే మంటను మాత్రం మనం చూడలేం. దానిలో ఉప్పు ఎక్కువైనా మనం తెలియదు, దానిలో ఉప్పు తక్కువైనా కూడా తెలియదు, దాంట్లో ఇంకా మరి ఇట్లాంటి ఇంకా టేస్ట్ లేకపోయినా తెలియదు. మరి ఈ విషయాలు మరి ఏది గ్రహిస్తుంది? నాలుక గ్రహిస్తుంది. అదే ముక్కు మంచి వాసన చూస్తుంది, కానీ అది మళ్ళీ వాసన బాగానే ఉంది, కానీ అది నోట్లో పెట్టుకున్నప్పుడు ఉప్పు ఎక్కువ అవటం, కారం ఎక్కువ అవటం ఇలాంటి ప్రభావాల్ని మరి ముక్కు తేల్చుకోలేదు. కానీ అది నాలుక మాత్రం ఇక్కడ తేల్చుకోగలుగుతుంది. అంటే అది చూడటానికి బాగానే ఉన్న దాన్ని యొక్క రుచిని చెప్పగలిగేది, టేస్ట్ని చెప్పగలిగేది నాలుక మాత్రమే. ఇక్కడ నాలుక అంటే చేపలు అన్ని ఏ జంతువులైనా కూడా నాలుక అనేది చాలా. అయితే చేపల్లో ఈ సకశేరుకాల్లో కొన్ని సకశేరుకాల్లో జిహ్వగ్రాహకాలు నాలుక మీద ఉంటాయి, కానీ చేపలు అటువంటి వాటిలో మాత్రం ఉండవు, అకశేరుకాల్లో ఉండకపోవటం వల్ల శరీరం మీదనే జిహ్వగ్రాహికలు ఉండి అనేక ప్రాంతాల్లో ఉండి ఆ యొక్క సమాచారాన్ని అందిస్తుంది. రుచికి వాసనకు సంబంధం ఉంటుంది. ఆహారం మంచి వాసన వేయకపోతే దాన్ని మనం రుచి లేనిదిగా భావిస్తాం. ముందు వాసన కావాలి. మంచి వాసన గల ఆహారం చూస్తే మనకు నోరు ఊరుతుంది. మంచి వాసన వస్తుంటేనే ఆడ వంట చేస్తుంటేనే యువతల గదిలో మనకి నోరు ఊరుతుంది. ఒక బజారు వెంట వెళ్తున్నప్పుడు కూడా మనకి మంచి వాసన అనిపిస్తే ఇక్కడ మంచి వాసన తినగలిగేటువంటి పదార్థాలు ఇక్కడ ఉన్నాయని తెలుస్తుంది. కానీ
ఈడ నోరు ఊరటం కూడా జరుగుతుంది. కానీ జిహ్వగ్రాహికల నాలుక అంత వ్యాపించి ఉండే రుచి కలికల్లో ఉంటాయి. అంటే ఇది వాసనను చూసి తర్వాత మనం దాన్ని బట్టి మనం నేలక మీద వేసుకున్నప్పుడు దాని తేడాని మనం గమనించవచ్చు. ప్రతి రుచి కళికలోనూ కుహరం ఉంటుంది. ఈ కుహరానికి ఉండే రంధ్రాన్ని జిహ్వరంధ్రం అంటారు. ప్రతి రుచి కళికలోనూ కుహరం ఉండి ఈ కుహరానికి ఉండే రంధ్రాన్ని జిహ్వరంధ్రము అంటారు. జిహ్వరంధ్రం అంటే రుచి కళికలో ఉండే కుహరంలో గ్రాహకాలు ఉంటాయి. అంటే ప్రతి గ్రాహకానికి వెంట్రుకలా ఉండే ఒక శైలిక ఉంటుంది. ఈ శైలిక రుచి కళిక కుహరంలోకి వ్యాపించి ఉంటుంది. కుహరంలోని గ్రహాలన్నీ లాలాజలంతో తడిసి ఉంటాయి. అంటే ఇక్కడ మనం నాలుకను బాగా పరిశీలించి చూస్తే ప్రతి రుచి అంటే ఇక్కడ రుచి కళికలని చెప్పి వాటిని గుళికలు అని కూడా అంటున్నారు. అంటే కుహరం ఉంటుంది దాంట్లో. ఈ కుహరానికి ఉండే రంధ్రాన్ని జిహ్వరంధ్రం అంటారు. అంటే దానికి ఒక రంధ్రం ఆలు. ఈ రుచి కళికలో ఉండే కుహరంలో గ్రాహకాలు ఉంటాయి. అంటే రంధ్రం ఉండి దాంట్లో గ్రాహకాలు ఉంటాయి. ప్రతి గ్రాహకానికి వెంట్రుకలా ఉండే ఒక శైలిక ఉంటుంది. ఈ శైలిక రుచి కళిక కుహరంలోకి వ్యాపించి ఉండి కుహరంలోని గ్రాహకాలని లాలాజలంతో తడిసి ఉంటాయి. ఈ క్రమంలో నాలుక మీద 4 రకాల రుచి కళికలు ఉన్నాయి. ఇవి వేరువేరు భాగంలో కూడా ఉంటాయి. ఒకటి పులుపు, చేదు, ఉప్పు, తీపి రుచులను గుర్తించగలుగుతాయి. అంటే ఇక్కడ వేరువేరు అంటే 4 రకాల రుచి కణికలుండి వేరువేరు భాగాల్లో ఉంటాయి. అవన్నీ ఒక ప్లేస్లో ఉండవు. అంటే ఇవేం గుర్తించగలుగుతాయి? ఈ వస్తువు మనం తినే వస్తువు పులుపు. ఇది పులుపా, చేదా, ఉప్పా, తీపా అనే 4 రుచుల్ని ఇవి తెలియజేస్తుంది. అంటే మనకి ఈ 4 రుచులే మెయిన్. పులుపు, చేదు, ఉప్పు, తీపి. అంటే 4 రుచుల్ని మన ముందరి భాగంలో ఉంటాయి. అంటే ముందరి భాగంలో తీపి, ఉప్పు రుచులు గ్రాహకాలు ఉంటాయి. అంటే తీపిని గుర్తించేవి, ఉప్పును గుర్తించేది ఉప్పగా ఉంది, ఉప్పగా ఉంది, తియ్యగా ఉంది అని చెప్పటానికి నాలుక లోపల ముందర భాగంలో ఉంటాయి. అదే పులుపు రుచిని గ్రహించే గ్రాహకాలు నాలుక అంచులలో ఉంటాయి. చేదును గ్రహించే గ్రాహకాలు నాలుక వెనుక భాగం మీద ఉంటాయి. అంటే ఈడ పులుపు రుచిని గ్రహించే గ్రాహకాలు నాలుగు అంచుల్లో ఉంటాం, చేదును గ్రహించే నాలుగు వెనక భాగం ఉంటాం. అంటే ఇక్కడ 4 రకాల రుచి కణికలు ఉన్నాయని చెప్పానన్నాం. ఇవి పులుపు, చేదు, ఉప్పు, తీపి అన్నాం. ఇక్కడ ఉప్పు, తీపి రెండు ఇవి మాత్రం ముందరి భాగంలో ఉండి, మరి పులుపు మాత్రం నాలుగు అంచుల్లో ఉండి, చేదు మాత్రం నాలుగు వెనక భాగం మీద ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. మిరపకాయలు తిన్నప్పుడు నోరు మండటం యథార్థంగా రుచి కాదు, అది రుచి కాదు. ఇది నాలుక భౌతికంగా ఘాటు భరించలేకపోవటం. భౌతికంగా ఉష్ణాన్ని గ్రహించడానికి కూడా నాలుక మీద గ్రాహకాలు ఉన్నాయి. ఎంత ఉష్ణాన్ని గ్రహించాలనే దాంట్లో. అంటే ఇక్కడ మిరపకాయలు తిన్నప్పుడు నోరు మండటం యథార్థంగా రుచి కాదు, కానీ మరి నాలుక భౌతికంగా ఈ ఘాటు భరించలేకపోవటం, అంత ఘాటు అది భరించలేకపోవటం. ఉష్ణాన్ని గ్రహించడానికి కూడా నాలుక మీద గ్రాహకాలు ఉన్నాయి. శరీర ఆహారాన్ని నోట్లో పెట్టుకోగానే రుచిని కలగజేసే రసాయన పదార్థాలు ఉప్పు, చక్కెర వంటివి లాలాజలంలో కరుగుతాయి. వెంటనే లాలాజలంలో ఉప్పు కానీ పందార కానీ వెంటనే మన శరీరం మన నోట్లో ఉన్నటువంటి లాలాజల గ్రంథుల నుంచి వచ్చినటువంటి లాలాజలంతో ఏమంటే కరిగిపోద్ది, దాంట్లో కరిగిపోయే అవకాశం ఉంది. ఈ లాలాజలం రుచి కళికలకు ఉండే రంధ్రం ద్వారా నోటి కుహరంలో ప్రవేశించి గ్రాహికలను తడుపుతుంది, గ్రాహకాలను తడుపుతుంది. అంటే ఈ లాలాజలం అంటే ఈ రంధ్రం ద్వారా నోటి కుహరంలో ప్రవేశించే వాటిని లాలాజలంలో కరిగి ఉన్న రసాయనికాలతో సంబంధం కలగగానే గ్రాహక కణాలు విద్యుత్ తరంగానికి ఏర్పరచుకుంటాయి. ఈ గ్రాహక కణాలకు ఉండే నాడీ తంతువులు సమాచారాన్ని అప్పుడు మెదడుకు చేరవేస్తాయి. అంటే ఇక్కడ మనకి గ్రాహక కణాలు అంటే ఈ గ్రాహక కణాలు విద్యుత్ తరంగానికి ఏర్పాటు చేసుకొని గ్రాహక కణాలకు ఉండే నాడీ తంతువులు ఈ సమాచారాన్ని వెంటనే మెదడుకు చేరవేస్తాయి. ఇది ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు ఎక్కువ ఉంది, చేదుగా ఉంది, ఈ దోసకాయ కోస్తే దీన్ని తినకూడదు, ఇది చేదుగా అనిపిస్తుంది, దీన్ని తీసేసి వేరే కాయని కోసుకొని తినాలి అన్న విషయాన్ని వెంటనే ఇది నాలుక ద్వారా గ్రహించిన విషయం మెదడుకు చేరవేయటం వల్ల మెదడు నిర్ణయిస్తుంది. ఇది చేదు అనే విషయం నాలుక నిర్ణయించదు, మెదడు మాత్రమే నిర్ణయిస్తుంది. మెదడుకు చేరవటం వల్లనే అందుకోసం. అంటే మన శరీరంలో
మన జీవక్రియలు మనం చేసే పనులన్నీ కూడా మెదడు ఆధీనంలోనే నడుస్తుంది. మెదడు నిద్రపోయినప్పుడు అంటే మెదడు నిద్రపోవటం అంటే మనం నిద్రపోవటమే. మనం నిద్రపోవటం అంటే మెదడు కూడా అంటే నిద్రావస్థలో ఉందని అర్థం. అప్పుడు మనకేమీ తెలియదు. అంటే ఆడ మెదడు మళ్ళీ యాక్టివేట్ లేవటం అంటే మనం లేవటం. అంటే ఇదంతా కూడా మెదడు ఆధీనంలో జరుగుతున్నటువంటి పనులు. అంటే మెదడు ఆధీనంలో ఈ 5 పంచేంద్రియాలు తోటి పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు నడవాలన్నా, పరిగెత్తాలన్నా, మరి కూర్చోవాలన్నా, లేవాలన్నా, తినాలన్నా, ఇది బాగుంది, ఇది బాగోలేదు, పరిగెత్తాలా, ఇది వాసనొస్తుంది, ఈ వైపు ప్రయాణించొద్దు, అటువైపు పోవద్దు, ఇట్లాంటివన్నీ కూడా మెదడు ఆధీనంతోటే జరుగుతున్నాయన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇకపోతే చర్మం. చర్మం అంటే సెన్స్ ఆర్గ్. ఇది ఇది అంటే ఈ సెన్స్ ఆర్గాన్స్‌లో ఇదొకటి. అంటే స్కిన్. చర్మం కూడా వాస్తవానికి మన ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాల్లో అతిపెద్ద జ్ఞానేంద్రియం చర్మమే. ఎందుకంటే మన శరీరం మొత్తాన్ని కప్పేసి ఉంచేటువంటి భాగం, ఎక్కువ భాగం, పెద్ద భాగం. అంటే కింద నుంచి అరికాలు నుంచి తల వరకు మన శరీరాన్ని మొత్తం అన్ని భాగాలకు ఆక్రమించి ఉన్నది. శరీరంలో ఏ చివర ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, ఒక దోమ గుట్టినా వెంటనే విషయాన్ని అంటే శరీర భాగాలు ఎక్కడైనా కానీ అరికాలు దగ్గర నుంచి ఎటువైపైనా సరే తల మీద ఒక ఎంట్రుక ఎవరైనా వెనకంగా గుంజినా కూడా వెంటనే మన విషయం వెంటనే మెదడుకు చేరవేస్తుంది. ప్రతి చోట స్పందించే గుణం ఉంది, ప్రతి చోట స్పర్శ గుణం ఉంటుంది. అంటే అందుకోసం చర్మం అనేది అతిపెద్ద ఎక్కువ భాగం, పెద్ద భాగం అనమాట. సరే ముఖ్యమైనది నేత్రమైనప్పటికీ అతిపెద్ద భాగం అవయవం ఏదంటే చర్మమే. మన శరీరంలో అతిపెద్ద అవయవం, అన్ని అవయవాలకు అతిపెద్ద అవయవం చర్మం అని చెప్పవచ్చు. అంటే మానవ శరీరం చర్మంతో కప్పబడింది. అంటే ఈ చర్మంతోటే మనం మొత్తం శరీరం అంతా కప్పబడింది. అంటే ఈ చర్మం కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కో రీతిలో ఉండొచ్చు. అంటే యుక్త వయస్కుల శరీరాన్ని కప్పి ఉండే చర్మం ఉపరితల వైశాల్యం 1.5 చదరపు కిలోమీటర్ ఉంటుంది. అంటే అందుచేత శరీరంలో ఇది అతిపెద్ద అవయవం అనొచ్చు. ఇది మొత్తాన్ని విడదీసి ఒక కాడ పెడితే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఏ అవయవం కూడా అంత పెద్దగా కనిపించదు. కాబట్టి ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమించేటువంటి భాగం ఏదైతే ఉందో ఇంత వెడల్పుగా వ్యాపించేది మొత్తం చర్మాన్ని అంతా తీసి మనం వ్యాపించేటట్టు పెడితే చాలా పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. కంటి రెప్పలో 0.5 మిల్లీమీటర్ మందం, అరికాళ్ళల్లో సుమారు 0.5 సెంటీమీటర్ మందం ఉంటుంది. అది చూసండి. అంటే కంటి రెప్పలో చాలా తక్కువ మందం అండి. మరి అదే మరి అరికాల్లో చాలా ఎక్కువ మందంగా ఉంటుంది. చర్మం దృఢంగా ఉండి సాగే లక్షణం కూడా ఉంది చర్మానికి. ముందుకు వెనక్కి మన చర్మాన్ని ముందుకు వెనక్కి కదిలియచ్చు. అంటే పైన అలాగే ఉంటుంది, కింద ఎముకలు కండరాలున్న చర్మాన్ని ముందుకు వెనక్కి కదిలియచ్చు. నీటిని అడ్డుకునే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. మన మీద ఎన్ని నీళ్లు పోసినా ఒక్క చుక్క కూడా నీటిని లోపల అవయాల్లోకి పోనీయదు. అంటే మన మీద మనం రోజు స్నానం చేస్తున్నాం, వర్షం కురిసినప్పుడు కూడా బాగా తడుస్తున్నాం. తడిసినప్పుడు కూడా మన శరీరం నుంచి నీళ్ళు గొడుగుగా కన్నా కూడా బాగా మనకి ఉపయోగపడుతుంది. అంటే పడిన ప్రతి చుక్క నీరు బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ చర్మం దృఢంగా ఉండి సాగే లక్షణం కలిగి ఉండటమే కాక నీటిని అడ్డుకునే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. శరీరానికి దెబ్బ తగిలినప్పుడు హాని కలిగించే క్రిములను శరీరం లోపలికి ప్రవేశించకుండా కాపాడుతుంది. అంటే శరీరాలకు అప్పుడప్పుడు దెబ్బలు తగులుతామని యాక్సిడెంట్ అయితే కింద పడతాం, మీద పడతాం. అంటే ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని క్రిములు మన శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. చెమట ద్వారా వ్యర్థ పదార్థాలను బహిష్కరిస్తుంది చర్మం. తైలాలను స్రవిస్తుంది. పక్షుల క్షీరదాల్లో శరీరం అంతటా ఉష్ణం సమాన స్థాయిలో ఉండేటట్లు చేస్తుంది. ఇది జ్ఞానేంద్రియంగా కూడా పనిచేస్తుంది. అంటే ఇవే కాక చర్మం ఇన్ని రకాలుగా కాకుండా అంటే విసర్జకావయంగా కాకుండా జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది. అంటే చర్మంలో 2 పొరలు ఉంటాయి. బయటది బాహ్య చర్మం, లోనిది అంతఃచర్మం. చర్మం దాని మీద ఉండే రోమాల రంగును మెలానిన్ అనే వర్ణక పదార్థం నిర్ణయిస్తుంది. మెలానిన్ ఎక్కువగా ఉండే చర్మం, దాని మీద వెంట్రుకలు నల్లగా ఉంటాయి. ఇది వర్ణక పదార్థం లేని వారు తెల్లగా ఉంటారు. వీరిని ఆల్బినోలో అంటారు. అంటే ఆ విధంగా ఉన్నటువంటి వారిని అంటారు. సూర్యరశ్మి వల్ల మెలానిన్ ఉత్పత్తి ఎక్కువై చర్మం గాఢమైన రంగును పొందుతుంది. దీన్ని ట్యానింగ్ అంటారు. ట్యానింగ్ అంటే ఏంటి అంటే సూర్యరశ్మి వల్ల మెలానిన్ ఉత్పత్తి ఎక్కువై చర్మం గాఢమైన రంగును పొందడం వల్ల దీన్ని మనం ట్యానింగ్ అని చెప్పి అంటారు. అతనీలోహిత కిరణాల దుష్ఫలితాల నుండి చర్మాన్ని మెలానిన్ రక్షిస్తుందని చెప్పి భావిస్తాను.
అంటే ఈ అతినీలోహిత కిరణాల నుంచి కూడా మనని రక్షించేటటువంటిది మెలానిన్. స్పర్శ, ఉష్ణం, వేడి, శీతల, పీడన శక్తులను గ్రహించటానికి చర్మంలో గల ప్రత్యేక గ్రాహకాలన్నింటినీ చర్మగ్రాహకాలు అంటారు. అంటే ఇక్కడ చర్మం మనం ఏమంటున్నాం? జ్ఞానేంద్రియం అంటున్నాం. అంటే జ్ఞానాన్ని ఎట్లా పొందుతుంది అంటే చర్మం మీద ఒక దోమ కానీ, ఈగ కానీ, చీమ కానీ పాకుతున్న విషయం కూడా వెంటనే తెలిసిపోద్ది. వెంటనే కుట్టిన విషయం తెలిసిపోద్ది. వెనకెవరో మన్ని ఒక గిచ్చిన విషయాన్ని కూడా, ఏదన్నా మన్ని గుంజిన విషయాన్ని కూడా వెంటనే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? స్పర్శ. ఈ స్పర్శ ఉన్నటువంటి చర్మగ్రాహకాలు ఇవి వెంటనే ప్రత్యేక గ్రాహకాలుండి ఇవి వెంటనే ఇవి మెదడుకు చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తుందన్నమాట. చర్మంలో ఉష్ణానికి, శీతలానికి ప్రత్యేక గ్రాహకాలు ఉన్నాయి. ఇవి అంటే చర్మంలో ఉష్ణానికి, శీతలానికి అంటే ఉష్ణం బాగా వేడి ఉన్నప్పుడు, బాగా చల్లగా ఉన్నప్పుడు వీటికి మొత్తం చర్మం అంతా కూడా ఉన్నాయి. శీతల గ్రాహకాలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు గల మార్పులను గ్రహిస్తాయి. అంటే ఇక్కడ శీతల గ్రాహకాలు అంటే ఎంత చల్లదనాన్ని గ్రహించాలి. అదే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు గల మార్పులను గ్రహిస్తాయి. 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువైతే ఇవి ఉష్ణగ్రాహకాలుగా పనిచేస్తాయి. అంటే గ్రాహకాలుగా పనిచేస్తాయి. అంటే 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువైతే. అలాగే ఇంకా మనం ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ చాప్టర్ గురించి మనం ఇంకా కూడా బాగా ఎక్కువ చూసుకున్నట్టయితే ఈ జ్ఞానేంద్రియాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, జ్ఞానేంద్రియాలు మనకి ఏ విధంగా సహాయపడుతున్నాయి, జ్ఞానేంద్రియాల్లో మరి ముఖ్యమైనవి 5. ఆ 5లో కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, మరి చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు మనకి జ్ఞాననాడుల ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ విషయాలని మెదడుకు చేరవేసి మెదడు ద్వారా ప్రతిచర్యలని చేపట్టడం అనేది, మెదడు ప్రతిచర్యలను తీసుకోవటం వల్ల మనకు ఒక వ్యవస్థ సక్రమంగా నడుస్తుందని మనం చెప్పవచ్చు. కాబట్టి జ్ఞానేంద్రియాలు కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే దీంట్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మరి జ్ఞానేంద్రియాలు అతిపెద్దది, జ్ఞానేంద్రియం అతి ప్రధానమైనటువంటిది మన జ్ఞానేంద్రియాల్లో అది కన్ను. అతిపెద్ద అవయవం ఏంటంటే జ్ఞానేంద్రియాల్లో మనకి చర్మం. అలాగే మరి చెవి ద్వారా ముఖ్యమైనటువంటి నాడి అంటే వార్తలను పంపించేటటువంటి శబ్ద వార్తలు అంటే ధ్వనికి సంబంధించినటువంటి వార్తలు చెవిలో పంపించేటటువంటిది శ్రవణ నాడని, వాసన చూసేటటువంటి వాసన గ్రహించి పంపించేటటువంటి నాడుల్ని మనం గ్రాణ నాడులు అని చెప్పి, ఇట్లా ప్రతి అవయానికి కొన్ని చర్మ గ్రాహకాలని ఉన్నాయి. చర్మం ద్వారా వెంటనే వార్తలను సేకరించే చర్మ గ్రాహకాలని, ఇట్లా మనం ప్రతి దాన్ని కూడా మనం ఇవి విద్యుత్ తరంగాలుగా మారి అవి ఆ వార్తను మెదడుకు చేరవేయటం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటి గురించి కూడా మళ్ళీ మనం ఒకసారి తెలుసుకొని చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మరి మనం తిరిగి మరొక క్లాసులో కలుసుకుందాం. థ్యాంక్ యూ.